అందరికీ నమస్తే. ఆంధ్రప్రభకు స్వాగతం. నేను మీ సంతోషి. రీసెంట్‌గా జూనియర్ ఎన్టీఆర్ అలాగే రాజమౌళి కాంబోలో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ రాబోతుందని చెప్పేసి కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు? అసలు ఈ బయోపిక్ నిజంగానే వస్తుందా? దీని గురించి మనకి క్లియర్‌గా వివరించడానికి మనతో సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ అయినటువంటి నారాయణ రాజు సార్ ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సార్, అంటే ఇవి రూమర్స్ నిజమవుతాయా లేదా అనేది పక్కన పెడితే చాలా మందికి అసలు ఈ దాదాసాహెబ్ ఫాల్కే ఎవరు అనేది తెలియదు. అసలు ఈయనెవరు సార్? దాదాసాహెబ్ ఫాల్కే అంటే ఈ రోజున మనం సినిమా అంటూ దాన్ని ఎంజాయ్ చేస్తున్నాం. సినిమా పట్ల కొన్ని కోట్ల మంది ఆకర్షితులవుతున్నారు. అసలు సినిమా ఇండియాలో పుట్టడానికి, ఇండియాలో తొలి సినిమా రావడానికి ఆద్యుడు దాదాసాహెబ్ ఫాల్కే. ఆయన స్వతహాగా ఆయన ఫోటోగ్రాఫరు. అప్పుడే ఆయనకు విదేశాల్లో సినిమాలు రూపొందడం, అక్కడ థియేటర్లో రిలీజ్ కావడం, వివిధ న్యూస్ పేపర్ల ద్వారా ఆయన దృష్టికి వచ్చినప్పుడు దాని మీద కొంత ఆసక్తి నెలకొండి దానికి సంబంధించిన ప్రాథమిక సమాచారం తెలుసుకొని ఆయన రాజా హరిశ్చంద్ర అనే 1913లో ఆ సినిమాని తీశాడు. అదే ఇండియాలో తొలి సినిమా. తొలి సినిమాకు బీజం వేసింది దాదాసాహెబ్ కాబట్టి ఇప్పటికీ మనం దాదాసాహెబ్ ఫాల్కే అనగానే ఆయన రూపొందించిన రాజా హరిశ్చంద్ర సినిమానే గుర్తు చేసుకోవాలి. ఆ సినిమా తర్వాతనే ఇండియన్ మేకర్స్లో ఒక ఆలోచన వచ్చి ఆ తర్వాత సినిమా నిర్మాణం చేపట్టడం, ఆ తర్వాత థియేటర్లు రావడం, ఆ సినిమా విస్తృతంగా పెరిగి ఈరోజు దేశాన్ని ప్రజలను ప్రభావితం చేసే స్థాయికి వెళ్ళడానికి బీజం వేసిన వ్యక్తి దాదాసాహెబ్ ఫాల్కే. ఇంత కంట్రిబ్యూషన్ ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన పేరు మీద ఆయన గౌరవార్థం కేంద్ర ప్రభుత్వం, సహజంగా కేంద్ర ప్రభుత్వం నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ఇస్తుంటుంది. అవి కాకుండా ప్రత్యేకంగా దాదాసాహెబ్ ఫాల్కే పేరుతో ఒక గౌరవ పురస్కారాన్ని సినిమా రంగంలో వివిధ రంగాలకు చెందిన నిర్మాతలు, నటులు, దర్శకులు, ఇతర టెక్నీషియన్లకు అది ప్రతి ఏటా ప్రదానం చేస్తుంటుంది. అంత ప్రతిష్టాత్మకమైన పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే. సార్, అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక వార్త అయితే హల్చల్ చేస్తుంది. రాజమౌళి దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ తీయబోతున్నారని, అలాగే అందులో జూనియర్ ఎన్టీఆర్ నటించబోతున్నారని చెప్పేసి చాలా వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్యాన్స్ కూడా కొన్ని అంటే ఏఐ ద్వారా కొన్ని ఫొటోస్ అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో ఇందులో నిజం ఎంతవరకు ఉంది? ఒకవేళ తీసే ఛాన్స్ ఉందా? అందులో ఎన్టీఆర్ యాక్ట్ చేసే ఛాన్స్ ఉందంటారా? ఇప్పుడు ఇండియన్ సినిమా గొప్పతనం గురించి రాజమౌళి ఒక సినిమా తీయాలని అనుకున్నది వాస్తవం. అది ఈ రోజున కాదు, చాలా నాకు తెలిసి 1 year బ్యాకే ఆయన సినిమాకు సంబంధించి ఒక ప్రకటన కూడా చేశారు. ఆ సినిమాకి ఆయన డైరెక్టర్ కాదు, కేవలం ప్రొడ్యూసర్ మాత్రమే. దానికి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి అందులో వివిధ క్యారెక్టర్లు, అంటే సినిమా చరిత్ర అని ప్రస్తావనకు వస్తే ఖచ్చితంగా దాదాసాహెబ్ ఫాల్కే ప్రస్తావన వస్తుంది. ఆ క్రమంలో ఆ క్యారెక్టర్ ఆ సినిమాలో ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరి చేత చేయించాలనే ఆలోచన రాజమౌళికి వచ్చి ఉండొచ్చు. దానికి వివిధ పేర్లు ఆయన పరిశీలించి ఉండొచ్చు. అందులో భాగంగా ఎన్టీఆర్ పేరు తెరపైకి వచ్చింది అని మనకు వినిపిస్తున్న వార్త. అది నిజమా కాదా అనేది మనం ఇప్పుడే చెప్పలేం, కానీ ఎన్టీఆర్ తన ఎలాంటి పెర్ఫార్మెన్స్ అయినా చేయగలడు. అంటే అది దాదాసాహెబ్ ఫాల్కే కాదు, ఆయన కొన్ని సినిమాల్లో మనకు పురాణ పాత్రల్లో భీముడు, దుర్యోధను లాంటి క్యారెక్టర్లు కూడా ఆయన సులువుగా చేశాడు కదా. యమధర్మరాజు క్యారెక్టర్ కూడా చేశాడు. కాబట్టి పెర్ఫార్మెన్స్ పరంగా దాదాసాహెబ్ ఫాల్కే అంటే బయోపిక్ లాంటి క్యారెక్టర్ అది. కాబట్టి అలాంటి క్యారెక్టర్ ఆయన సులువుగా సునాయాసంగా చేయగలుగుతాడు. ఎన్టీఆర్ను కన్ఫర్మ్ చేశారా లేదా అన్నది మనకు తెలియదు, కానీ ఒక ప్రచారంలో ఉన్నది దాదాసాహెబ్ ఫాల్కే క్యారెక్టర్ కనుక ఎన్టీఆర్ చేస్తే అది సరైన నిర్ణయమే అవుతుంది. రాజమౌళికి ఖచ్చితంగా తెలుగు ఆర్టిస్టులు ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది ఆయనకు బాగా అవగాహన ఉంది కాబట్టి ఆయన ఎన్టీఆర్ని చూజ్ చేసుకుంటే మాత్రం అది సరైన నిర్ణయమే. సార్, ఇది ఈ సినిమాకి నేమ్ కూడా పెట్టారు, మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి. సో ఇదే పేరుతో ఈ సినిమా రాబోతుందా సార్? అంటే ఇప్పుడు ప్రాథమికంగా ఒక సినిమా అనౌన్స్ చేసేటప్పుడు వర్కింగ్ టైటిల్ అని ఈ మధ్య కొన్ని పెట్టేస్తున్నారు, మేడ్ ఇన్ ఇండియా. అయితే అది చివరి వరకు ఆ సినిమా అసలు మొదలయ్యి షూటింగ్ చేసుకొని ఆ తర్వాత ప్రీ ప్రొడక్షన్ చేసుకొని అన్ని పోస్ట్ ప్రొడక్షన్ చేసుకొని ఇవన్నీ అయిపోయాక కదా సినిమా వచ్చేది.
అయినా మేడ్ ఇన్ ఇండియా అనేది ఆహ్వానించదగిన టైటిలే, అది అద్భుతంగానే ఉంది కదా. మేడ్ ఇన్ ఇండియా అంటే ప్రతి ఇండియన్కి అది గర్వకారణమైన టైటిలే. ఇండియాలో తయారయ్యే ఏ ప్రోడక్ట్కైనా మేడ్ ఇన్ ఇండియా అనే పెడతాం కదా, అదే టైటిల్ అయినా కూడా అది ఆహ్వానించదగిందే, అది అద్భుతమైన టైటిల్గానే మనం చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సార్.